డైలీ టేస్ట్ ది డైలీ. బతుకమ్మకుంట చెరువుకు హైడ్రా ఊపిరిపోసింది. కబ్జాదారుల నుంచి చెరువు మనుగడ్డకు కాపాడింది. దానిని 2.15 కోట్లతో ఆధునీకరించింది. కొద్ది రోజుల క్రితం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్న ఈ ప్రాంతాన్ని అద్భుత పిక్నిక్ స్పాట్ గా తీర్చిదిద్దింది. ఇక ఈ ఆధునిక బతుకమ్మ కుంట చెరువును సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీంతో ఈసారి బతుకమ్మ ఉత్సవాలు ఈ బతుకమ్మ కుంట చెరువులోనే జరగనున్నాయి. అందుకు అన్ని ఏర్పాట్లను చకచకా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లో ఉంది. ఇక దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కుంపలు, చెత్త చెదారం వేసేవారు. ఇక హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. రెవెన్యూ డాక్యుమెంట్లు ఆధారాలుగా చూపారు కొందరు వ్యక్తులు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. అక్కడ భారీ యంత్రాలతో తవ్వగా కొద్ది మీటర్ లోతులోనే నీరు ఉబికి వచ్చింది. దీంతో అక్కడ చెరువు ఉంది అని నిరూపించింది. హైడ్రా ప్రయత్నానికి వరుణుడు తోడయ్యాడు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కుంటలో నిండుగా నీరు చేరింది. ఇక చెరువుకు జలకళ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. సాయంత్రం బతుకమ్మ కుంటను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. హైడ్రా చొరవతో జీహెచ్ఎంసీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల సహకారంతో కుంటకు ఊపిరిపోశారు. ఇక దాదాపు 7.15 కోట్లు వెచ్చించి ఆధునీకరణ పనులు చేపట్టింది. ఇక పిక్నిక్ స్పాట్ గా తీర్చిదిద్దింది. చిన్నపిల్లలు ఆడేందుకు ఆట స్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచ్లు తదితర ఏర్పాట్లు చేసింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ కూడా కట్టింది. ఇక ఆధునిక బతుకమ్మ కుంట చెరువును అంబర్పేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. బతుకమ్మ కుంట చెరువుకు హైడ్రా ఊపిరిపోసింది. కబ్జాదారుల నుంచి చెరువు మనుగడను కాపాడింది. దానిని 7.15 కోట్లతో ఆధునీకరించింది. కొద్ది రోజుల క్రితం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్న ఈ ప్రాంతాన్ని అద్భుత పిక్నిక్ స్పాట్ గా తీర్చిదిద్దింది. ఇక ఈ ఆధునిక బతుకమ్మ కుంట చెరువును సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీంతో ఈసారి బతుకమ్మ ఉత్సవాలు ఈ బతుకమ్మ కుంట చెరువులోనే జరగనున్నాయి. అందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలంలో కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు.